హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే జనగామ జిల్లా లింగల్ గన్పూర్లో అయితే మనకు అకౌంటెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. సో మరి క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, శాలరీ ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మంచి ఆపర్చునిటీ, ఎవరైతే జనగామ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకైతే లోకల్లో జాబ్ చేసుకునేటువంటి మంచి ఛాన్స్. ఇవన్నీ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు. సో మంచి ఈ జాబ్ అప్డేట్ అనమాట. సో తప్పకుండా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడండి, అందరికీ ఉపయోగపడేది అనమాట. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూద్దాం మరి అవి ఏమి ఉద్యోగాలు ఏం కదా. సో చూసుకుంటే మనకు వచ్చేసి మనకు మెయిన్గా జనగామ డిస్టిక్ ఉంది కదా, జనగామ డిస్టిక్ జిల్లా సంబంధించినటువంటి లింగాల్ గన్పూర్, ఓకేనా. లింగాల్ గన్పూర్లో అయితే మనకు అకౌంటెంట్ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది, ఓకేనా. అకౌంటెంట్ ఉద్యోగాలు, ఓకేనా. సో దీనికైతే మనకు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మరి మొత్తానికి మంచి ఆపర్చునిటీ, ఎవరైతే అకౌంటెంట్ జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకైతే మంచి ఛాన్స్. సో చూద్దాం మరి క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, మరి ఏ విధంగా. సో మెయిన్గా ఇది ఎక్కడ, ఏ నుంచి వచ్చింది ఈ జాబ్ నోటిఫికేషన్ అది కూడా చూద్దాం. సో చూసుకుంటే ఇక్కడ మొత్తానికి మనకు వీళ్ళు మెయిన్గా మనకు చూసుకుంటే శాలరీ పరంగా చూసుకుంటే జీతం ఎంత ఇస్తారంటే మెయిన్గా మనకు వచ్చేసి దాదాపు మనకు 15,000 శాలరీ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఈ యొక్క అకౌంటెంట్ ఉద్యోగానికి మనకు వీళ్ళు ఇస్తున్నటువంటి జీతం 15,000 జీతం అయితే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో మరి దీనికి అర్హత ఏముండాలి అంటే క్వాలిఫికేషన్స్ మనకి ఏముండాలి, మెయిన్గా క్వాలిఫికేషన్ ఏముండాలంటే చూసుకుంటే మనకు ఎనీ డిగ్రీ ఉండాలి, ఓకేనా. ఎనీ డిగ్రీ ఉండాలి. సో సరిపోతుంది, ఎనీ డిగ్రీ ఉన్నా కానీ సరిపోతుంది ఈ యొక్క అకౌంటెంట్ ఉద్యోగాలకు. సో ఈ యొక్క వీళ్ళు మొత్తానికి ఫిల్ చేసినటువంటి ఉద్యోగాలు అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, పోస్టులు చూసుకుంటే మనకు వచ్చేసి మొత్తానికి 2 అకౌంటెంట్ ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు, వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా, ఓకేనా. 2 ఉద్యోగాలకు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు, అవి 2 కూడా అకౌంటెంట్ ఉద్యోగాలు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మరొకటి ఏం అడుగుతున్నారంటే ఇక్కడ మనకు జీతం 15,000, అర్హత ఎనీ డిగ్రీ ఉండాలి, పోస్టులు 2 ఉన్నాయి. సో కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు, మనకు ఎక్స్పీరియన్స్ కూడా మర్చెంట్ ఫుడ్ అయితే అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం చూసుకుంటే ఎక్స్పీరియన్స్ దాదాపు 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళకైతే ఉండాలి. ఎవరైతే ఈ అకౌంటెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళకి దాదాపుగా 1 నుంచి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో మంచి ఆపర్చునిటీ ఉంటుంది. నెక్స్ట్ మరి ఇది ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూసుకుంటే మనకు జెండర్ విషయానికి వస్తే మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా అప్లికేషన్ చేయొచ్చు, ఇద్దరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అన్మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఎవరైనా అప్లికేషన్ చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ అప్లికేషన్ చేసుకోవచ్చు, మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు కూడా అప్లికేషన్ చేయొచ్చు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళకు మరి కొన్ని స్కిల్స్ కూడా అడుగుతున్నారు, మంచి స్కిల్స్ ఉండాలి వీళ్ళకి. ఆ స్కిల్స్ విషయానికి వస్తే మనకు ఏమేమి స్కిల్స్ ఉండాలి, మరి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే అకౌంటింగ్ నాలెడ్జ్ అయితే తప్పకుండా ఉండాలి. మనం చేసే ఉద్యోగం అదే కాబట్టి కంపల్సరీగా అకౌంటింగ్ నాలెడ్జ్ అయితే మస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు, ఓకేనా. అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా మనకు అక్యురసీగా పనిచేసేటట్టు ఉండాలి, అంటే తప్పు లేకుండా అక్యురసీగా మనకు వర్కింగ్ చేసేటట్టు ఉండాలి. మరొకటి చూసుకుంటే ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్, అంటే మనకు అకౌంట్స్ అయితే తొందరగా ఫైనలైజేషన్ చేసేటువంటి మనకు మంచి స్కిల్స్ కూడా ఉండాలి, ఓకేనా. తొందరగా లెక్కలు కంప్లీట్ చేసినట్టు, అకౌంట్స్ అంటేనే మెయిన్ అది కాబట్టి సో క్లియర్ చేసినట్టు ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే మరొకటి చూసుకుంటే ఫైనలైజేషన్ ఆఫ్ బ్యాంక్ రికన్సలేషన్స్ స్టేట్మెంట్స్. సో వీళ్ళకి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి బిల్స్ ఉంటాయి కదా, అవి కూడా సార్ట్అవుట్ చేసినట్టు ఉండాలి. అలాంటి మంచి స్కిల్స్ కూడా ఉండాలి, ఓకేనా. ఫైనలైజేషన్ ఆఫ్ బ్యాంక్ సంబంధించినటువంటి కన్సలేషన్ బిల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు క్లియర్ చేసేటట్టు, తొందరగా కంప్లీట్ చేసేటట్టు, అక్యురసీగా పనిచేసేటట్టు ఉండాలి. సో మెయిన్గా చూసుకుంటే మరి వీళ్ళని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలంటే వీళ్ళకి సంబంధించినటువంటి నేను కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇది మరి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క జాబ్ చూసుకుంటే మనకు వచ్చేసి మనకు ఇక్కడ లింగల్ గన్పూర్లో ఉన్నటువంటి అగ్రోస్ రైతు సేవా కేంద్రం నుంచి అయితే రావడం జరిగింది, ఓకేనా. అగ్రోస్ రైతు సేవా కేంద్రం నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఒక 2 అకౌంటెంట్ ఉద్యోగాలను అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకు లింగల్ గన్పూర్లో ఉన్నటువంటి అగ్రోస్ రైతు సేవా కేంద్రం నుంచి అయితే 2 అకౌంటెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది.
సో వాళ్ళ త్రూ అయితే ఫిల్ చేస్తున్నారు. దాదాపు మనకు జీతం వచ్చేసి 15,000 ఉంది. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఫర్దర్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి సో మరి ఫర్దర్గా ఏమేమి ఉంటుంది అనేది మూవ్ అయ్యి మీరైతే తెలుసుకొని కంపల్సరీగా ఈ యొక్క జాబ్కి అయితే అటెండ్ అవ్వండి. సో మంచి ఆపర్చునిటీ. దాదాపు మనకు లోకల్లోనే 15,000 జీతంతో అయితే అకౌంటెంట్ ఉద్యోగాలు దాదాపు 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, చూడండి. మేబీ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది మంచి ఆపర్చునిటీ. మనకు లోకల్లో జాబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.